బాల్యం అంటే గుర్తొచ్చేది బడి చదివే. ఆ బడిలోనే మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఆట పాటలు ఉంటాయి, అల్లరి పనులు ఉంటాయి. అలాంటి మనందరి జ్ఞాపకాల బండారం మన శ్రీ విద్యామందిరం. కల్మషం లేని స్నేహితులను అందించి అక్షరాలను ముద్దులుగా నిర్మించి మనల్ని పెద్ద చేసింది మన విద్యామందిరం. ఆ మందిరాన్ని మనం విడిచి ఇప్పటికీ 18 ఏళ్ళు గడిచింది. ఆ తర్వాత ఎన్ని చదువులు చదివినా, ఏ హోదాలో స్థిరపడినా, బడి రోజులు, బాల్య జీవితం ఇంకా మన మధ్యలో కదలాడుతూనే ఉంటుంది. అందుకే పాఠశాల రోజులను నెమరవేసుకుని వేడుక ఒకటి జరుపుకుందామని మనం కొన్ని రోజులుగా అనుకుంటున్నాం. ఆ తరుణం ఇప్పుడు రానే వచ్చింది. చిన్న చిన్న అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు ఈరోజు మనం ఆత్మీయ సమ్మేళనంతో ఒక దగ్గరికి చేరాం. ఈ అపూర్వ ఘట్టానికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, సహకరించిన మా గురువులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. నాతోటి స్నేహితులందరికీ మరియు ఇక్కడికి చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడే గురువు. ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశకులు, భవిష్యత్తు నిర్మాతలే గురువులు. పేరలుగా నిలిచే మార్గనిర్దేశకుడు గురువు. అలాంటి మా గురువులు ఒక్క పిలుపుతో మా ఆహ్వానాన్ని మన్నించి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. దూరమైన తెలుగు మాస్టర్ రమేష్ సార్ గారికి, భౌతిక శాస్త్రం మాస్టర్ సత్యనారాయణ సార్, అలాగే ప్రాథమిక విద్యలో మనకు బోధించినటువంటి గంగా మేడం, మీరు ముగ్గురు ఇప్పుడు మన ముందు లేకపోవడం వల్ల వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతిని వెలిగించి వేడుకలు ప్రారంభించాల్సిందిగా గురువులను కోరుతున్నాం. 18 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. మనమంతా ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకుంటే బాగుంటుంది. జరిగింది కదా. ఈ తర్వాత మీ అనుభవం, స్కూల్తో మీకున్న అనుబంధాన్ని ఒక్కొక్కరిగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసింది మన ఉపాధ్యాయులు గారికి, మన ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ అందరికీ. తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడే ఇంటర్ అండ్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో దాని తర్వాత నేను జాబ్లో చేరాను. ప్రజెంట్లీ నేను వచ్చేసి సోనీ ఇండియాలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లాజిస్టిక్స్ మేనేజర్ ఫర్ తెలంగాణ స్టేట్. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ సప్లై చైన్ సొల్యూషన్. కొంచెం చెప్పినట్టుగా ఫస్ట్ మీ అందరినీ చూస్తున్నాం. అదే స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అదే భయం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ మీరు అందరూ చెప్పిన పాఠాలు, అవన్నీ స్పీచ్లు, అవి ఇన్స్పిరేషన్స్ అవన్నీ గుర్తున్నాయి సార్. హిందీ సార్, ఇంగ్లీష్, బయాలజీ, మ్యాథ్స్, సోషల్ సార్, అన్నీ గుర్తున్నాయి. కొన్ని స్పీచ్లు అవన్నీ చాలా గుర్తొస్తున్నాయి. అందులో ఒకటి వెళ్ళిన ట్రిప్పులు, మనము స్పెండ్ చేసిన టైము అవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఫస్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడే ఇంటర్ అండ్ బీటెక్ కంప్లీట్ చేశాను. సో బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కెరియర్ కంపెనీలో. సేమ్ అదే కంపెనీలో ఇంకా వర్క్ చేస్తాను సిన్స్ 13 years. సో బాగుంది, అంతా బాగుంది. సో బట్ చాలాసార్లు ట్రై చేసాము అందరినీ కలవడానికి. గ్రూప్లో వాట్సాప్ గ్రూప్స్ అవి ఇవి కానీ ట్రై చేసాము, కలవడానికి ఫైనల్లీ ఈరోజు కుదిరింది. సో చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఫస్ట్ అందరూ వచ్చినారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా ఆనందంగా ఉంది. సో కొన్ని ఇన్సిడెంట్స్, స్పీచ్లు నేను 8th, 9th, 10th ఇక్కడ చదివాను. సో 8th, 9th వరకు అంత చదువు మీద అంత లేకుండే. బట్ సార్లు ఇచ్చిన టీచింగ్, ఈవెన్ హాస్టల్లో ఉండేవాళ్ళు కదా, హాస్టల్లో కూడా మాకు ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. రాజు సార్, సోమేశ్వర్ సార్, హిందీ సార్, ఇస్మాయిల్ సార్, అందరూ మాకు ఇవి చెప్పేవాళ్ళు. సో మాకు డబుల్ క్లాసెస్ అయిపోయింది, చాలా బాగుండేది. సో మేము మంచిగా మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. కేవలం రాజు సార్ వాళ్ళు, నాకైతే ఎస్పెషల్లీ
యాక్చువల్లీ మ్యారేజ్ 2017లో అయింది. సో యాక్చువల్లీ లవ్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. ఒక పాప ఉంది, 5 years పాప. తను ఇప్పుడు యూకే చదువుతుంది. నెక్స్ట్ 1.5 year బాబు ఉంది సార్. సో చాలా సంతోషంగా ఉంది 18 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ చాలా దూరంలో ఉన్నారు, సిటీ నుండి వరంగల్ నుండి వచ్చిండ్రు. దగ్గర 99% ఇక్కడనే మనదందరి లోకల్ జనగామే. అదే చెప్పని చూసినప్పుడల్లా శ్రీవిద్య స్కూల్లో గుర్తుకొస్తుంది. ఎప్పటికీ కూడా అక్కడికి వెళ్తున్నప్పుడల్లా అయ్యో ఇది మా స్కూల్ ఉంటుండే కదా, ఈ షెటర్లో కూడా మేము మా స్కూల్ ఉంటుండే కదా, ఇక్కడంతా బాల్యం అంతా గడిచిపోయింది కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటాం మేము. ఎప్పుడున్నా ఆల్వేస్ మా ఎవర్ గ్రీన్ స్కూల్ శ్రీవిద్య స్కూల్ ఒకటి. నా సెల్ఫ్ ఏంటంటే నా పేరు స్వాతి, నా రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 మేము 10 మందిమే గర్ల్స్వి. బాయ్స్ అంటే కొందరు మధ్యలోనే వెళ్ళిపోయారు, కొంతమంది మధ్యలోనే వచ్చారు. చాలామంది తప్పిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. కానీ మేము వెంకులాడి మరి పట్టుకొని వాట్సాప్లో వేస్తున్నాం. రూల్ నెంబర్ 5 నా పేరు స్వాతి, మా హస్బెండ్ రాజ్ కుమార్, ఏఈ పచ్చనపేట కరెంట్ డిపార్ట్మెంట్. నాకు 2 పిల్లలు, 8th క్లాస్ IIT పాప, బాబు 5th క్లాస్, 2 పిల్లలు. ఇంకా మన సోమేశ్వర్ సార్ కోసం చెప్పాలి. ఇంకా సార్ బయాలజీ బాగా చెప్తుండేది. ఇంకా నరేష్ సార్ ఫిజిక్స్ అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. అంటే ఇటు థియరీ ఉంటుంది, అవి కొటేషన్స్ ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి చదవాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోయేదాన్ని నేను. అయినా కూడా నరేష్ సార్ వల్ల కొంచెం నేను డెవలప్ అయిన హృదయపూర్వక నమస్కారాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి విద్యార్థులకి, నాతోటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్కి, ఇంత అవకాశం ఇచ్చిన సార్లకి, నాతోటి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులకి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి, నేను మ్యారీడ్. మా హస్బెండ్ పేరు సంతోష్ కుమార్. నాకు 3 kids, 2 girls, 1 boy. నేను సాఫ్ట్వేర్. నేను సుధాలక్ష్మి కుమార్. నేను ఇక్కడనే లోకల్లో మెంటల్ షాప్లో పనిచేస్తున్నాను. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక పాప. నా పేరు విమీనా, నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, అబ్బాయి 7th, 6th. మై హస్బెండ్ ఈస్ 2 years back death. నమస్కారం. పురోగాని వచ్చిన పేరుగా అందరూ చాలా మాట్లాడాలని ఉంది, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల ఈ గెట్ టుగెదర్కి అందరు రావడం చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాను సార్. బాబు జోడ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను సార్. ఎస్సీతో మైసెల్ఫ్ ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ కంపెనీ అదే ఎస్టర్నల్ చేస్తున్నాను. ఎనర్జీ ఆడిటర్. మ్యారేజ్ అయింది 2019లో, బేబీ బాయ్ ఉన్నాడు. సో గాడ్ బ్లెస్. నేను కూడా కట్టాను జరిగాము. సో మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్పెషల్లీ థ్యాంక్స్ టు 1 person, దట్ ఇస్ మాసమిన ఉంది. యాజ్ ఏ గర్ల్గా తను ఇనిషియేట్ తీసుకుంది. ఎన్నో సార్లు మనం బయట సిటీలో కావచ్చు, చాయ్ కావచ్చు, ఎన్నో సార్లు అనుకున్నాం, మరి ఏ ఒక్కరు మనం ఇనిషియేట్ తీసుకుంటాం, బిజీ లైఫ్. సో తను ఇనిషియేట్ తీసుకుంది, మనం సక్సెస్ చేశాము. పెద్దవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. మీ యొక్క వాల్యుబుల్ టైంని మాలాంటి పిల్లల కోసం మీకు వచ్చినందుకు మీ యొక్క ఆశీర్వాదాలు ఇప్పటికీ ఇలానే ఉంటాయి. మేము ఏ స్టేజ్లో ఉన్నా సరే మీరు చెప్పిన పాఠాలు, మీరు చెప్పిన పాట రెస్పెక్ట్ ఇలా నడుచుకోవాలని ఇప్పటికీ మా మనస్ఫూర్తిలో ఉన్నాయి. మీ అదృష్టవంతులు ఇలాంటి సార్ మాకు అప్పట్లో, బట్ మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు సార్. వెరీ హ్యాపీ మీ యొక్క పాట. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ నేను ఎంపీలో అవుట్ స్టేట్ తెలంగాణ ప్రజెంట్ హైదరాబాద్ తెలంగాణ ఏపీ. నాకు 2021లో మ్యారేజ్ అవ్వడం జరిగింది. నాకు 1.5 year బాబు. అది అందరూ చూస్తుంటే సంతోషంగా ఉంది.
ఆల్మోస్ట్ 8 కంప్లీట్ అయింది మొత్తం మనం కలిసిపోతాం. మన బాయ్స్ మా క్లాస్మేట్స్ ఉన్నారు వాళ్ళు లోకల్ చాలా మంది చూసాము, కానీ కొంతమంది చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కలిసి అందరికీ నమస్కారం. 18 years తర్వాత మనం ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరి కళ్ళలో హ్యాపీనెస్ కూడా కనిపిస్తుంది. విద్యాబుద్ధులు నేర్పించి ఇలా మనం ఇలా ఉన్నత స్థాయిలో ఉండేలా చేసిన సార్స్కి 2005-2006 బ్యాచ్ అందరి తరఫున నమస్కారం తెలుపుతూ, నేను మానసవీణ, ఐఎమ్ మ్యారీడ్. మా హస్బెండ్ శివకుమార్, తను ఆర్ఎల్టీగా చేస్తారు పవర్ దాంట్లో. ఇంకా నో కిడ్స్. థ్యాంక్ యూ. మరియు మన నరసింహ సార్ గారికి, ఫ్రెండ్స్, ఐఎమ్ మీ సతీష్, మీ లీడర్, క్లాస్ లీడర్. ఓకే, మనకి యాక్చువల్లీ 3 years నుంచి అనుకుంటాం సార్, ఒక గ్రూప్ పెట్టి అసలు మేము ఒక కేసు ప్యాకేజ్ చేయాల్సింది. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల అందరికీ వెళ్ళకపోవడం వల్ల కొంచెము ఇక అందరికీ విలీనం చేయాలని చెప్పేసి ఒక ముందడుగు మనస వేశాను యాక్చువల్లీ ఒక 3 weeks బ్యాక్. సో అట్లా ఒక్కొక్క స్టెప్ అందరము గ్యాదర్ అయినాము, ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఈ వేదికని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం సార్. అండ్ అందరికీ మీరు అందరూ మీ పనిలో బిజీగా కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలా మనం ప్రతి ఒక 5 years 10 years ఒకసారి ఇలాగే కలుసుకుంటూ మన కష్ట సుఖాలు చెప్పుకుంటూ మన సార్లని ఎప్పుడూ తలుచుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేశాను సార్ చైతన్యలో. అండ్ అది అయిపోయిన తర్వాత ఫార్మసీ చేశాను సార్ జిప్స్ కాలేజ్లో. అండ్ అది అయిపోయిన తర్వాత MBA కూడా చేశాను ఆసియా కాలేజ్లో. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మెడికల్ షాప్ పెట్టాను సార్, రిటైల్ బిజినెస్. సో ఒక 14 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటాను సార్. అండ్ నాకు 2017లో మ్యారేజ్ అయింది సార్. 2 children, 1 boy 3 years నర్సరీ చదువుతున్నాడు, ఇంకో బాయ్ 1 year సార్. అండ్ మా మిస్సెస్ శ్రీ సాహితి, తను MBA చేసింది హౌస్ వైఫ్. అండ్ నాకు స్కూల్ లైఫ్ గుర్తొచ్చిన ప్రతిసారి నరసింహ సార్ బాగా గుర్తొస్తారు. నాకు ఒక ఇన్స్పైర్ అండ్ నాకు ఒక రోల్ మోడల్ సార్. సార్ ప్రతి మూమెంట్ నేను గమనిస్తుంటాను, సార్లా చేయడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకంటే సార్లో ఏదో ఒక నెగిటివ్ ఉంది. సార్ చెప్పిన ప్రతి మాట నాకు ఒక జీవితంలో అది ప్రతిదీ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. నా జీవితంలో ఎప్పుడైనా ఒకసారి ఖర్చు అవుతూనే ఉంటాయి సార్ చెప్పే మాటలు కానీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ సార్ చెప్పే క్రమశిక్షణ మెయిన్, అది మన జీవితంలో మనకి ఒక్కొక్క సందర్భంలో మనకి యూజ్ అవుతుంది. అది ప్రతి ఒక్కరితో. సార్తో నాకు ఒక క్లాస్లో జరిగిన సంఘటన ఏంటంటే, నాకు 5th నుంచి హిందీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. నేను అప్పుడు ఇవ్వలేక స్కూల్లో చదివాను ప్రైమరీ సెక్షన్లో, అంటే సెకండ్ వరకు మన స్కూల్లో. నేను మళ్ళీ 10thలో వచ్చాను, మధ్యలో శ్రీవెంకట స్కూల్లో చదివాను. అయితే నాకు కొంచెం హిందీలో చాలా పూర్ ఉండేవాడిని. అసలు 10th పాస్ అవుతానా లేదా, అన్ని సబ్జెక్ట్ పర్ఫెక్ట్, మ్యాథ్స్ కూడా పర్ఫెక్ట్, కానీ హిందీ ఒక్కటి నాకు చాలా ప్రాబ్లం ఉండేది. ఆ సందర్భంలో ఒకసారి సార్ నాకు బాగా వెన్ను అంటే మరి ప్రతిదీ అంటే హిందీలో ఉన్న చిన్న బేసిక్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చెప్పి నేను బయటికి రావడానికి అక్కడ నుంచి ఒక స్టెప్ ఎదగడానికి అయితే స్పెషల్ ప్రాక్టీస్ సార్. మీ వల్ల నేను పాస్ అయ్యి పోయి స్టేజ్లో ఉన్నాను. ఇది లేకుంటే నేను లేదు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇస్మాయిల్ సార్ మాకు మ్యాథ్స్ సైన్స్ చాలా ప్రాబ్లం ఉండేది. బట్ మేము సార్కి నేను బాలు వెంకట్ శ్రీ సంతోష్ ఒక 5-6 members ట్యూషన్ ఇచ్చేవాళ్ళము. ఏ సబ్జెక్ట్ అయితే మేము బాగా అంటే మాకు పూర్గా ఉన్నామో అది ప్రతిదీ సార్ ఏంటంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసి మా లైఫ్కి అండ్ మా స్టడీస్కి బాగా హెల్ప్ చేశారు సార్. అండ్ జయప్రకాష్ సార్ కూడా చాలా ఫన్నీ ఉంటుండే మా క్లాస్లో. అది అప్పుడప్పుడు ఫ్రెండ్స్ క్లాస్లో ప్రతిసారి కూడా గుర్తు చేసుకుంటుండే. అండ్ వెంకట్ సార్ కూడా బాగా మాకు హెల్ప్ చేసేది. ప్రతిదీ వేసారంటే సర్టిఫికేట్స్ కావాలన్నా ఫీజులో ఏదైనా కానీ కొంచెం ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోమేశ్వర్ సార్ ఇచ్చే ఇన్స్పైరింగ్ మాటలు మామూలుగా ఉండవు. ఒకసారి మనకి ఫేర్వెల్ టైంలో మనకి చెప్పిన వర్డ్స్
ఇప్పటికీ నాకు ప్రతి డే గుర్తొస్తుంటాయి. సార్ అంతే ఇన్స్పైర్గా చెప్పేవాడు ప్రతిదీ. అండ్ రాజు సార్ ఒక్కసారి మ్యాథ్స్ ఒక్క ఫార్ములా చెప్పినంటే మన మైండ్లో మొత్తం దిగిపోద్ది అంతే. ఇక అది ఒక్క ఫార్ములా మనకు ఒక్కరోజు చెప్తే అది మళ్ళీ లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్ కూడా ఆ రోజు వరకు గుర్తుండిపోయేది. అలా చెప్పేవాడు సార్. అండ్ నరేష్ సార్ ఇక పెద్దనే ఉంది, మన సార్ కెమిస్ట్రీ చెప్పేవాడు. సార్ పెద్ద సార్ కూడా మనకి ఒకసారి రమేష్ సార్ లేని సందర్భంలో మనకి వార్షిక పర్వతీశం లెసన్ చెప్పేవాడు. ఆ జోక్స్ మీకు ఐడియా ఉండవచ్చు, మీకు వార్షిక పర్వతం తెలుగులో అసలు అది ఇక మామూలు ఉండేది కాదు. సార్ కూడా మధ్యాహ్నం మధ్య మధ్యలో వచ్చి మనం టెస్ట్ చేసేది, గుర్తుందో లేదో మీకు. మధ్య మధ్యలో మనకి ఎప్పుడన్నా 1 month ఒకసారి అలా వచ్చి అన్ని టెస్ట్ చేసేది. మనకి వీళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి సబ్జెక్ట్ పూర్వం అన్నీ తెలుసుకొని. మనకి ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్లో ఒకసారి మనకి సార్ రాని సందర్భంలో సార్ వాళ్ళ ఫ్రెండ్ని గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ స్పెషల్ క్లాస్ పెట్టి 6 to 7 వరకు మనకి స్పెషల్ క్లాస్ చేయించేవారు. ఆ సార్ కనుక ఎంజాయకపోతే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళమే కాదు. సార్ మీకు అందరికీ పేరున ధన్యవాదాలు సార్. మీరు లేకుండా మీకు లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనంటే కాంబినేషన్ సర్వీస్ కూర్చోబడి శ్రీరామ కూర్చోబడి 10 years అవుతుంది. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. 2 బాబులు, ఒకరేమో ఇప్పుడే ఎల్కేజీ, ఇంకో బాబు 2 years. థ్యాంక్ యూ. ఈరోజు ఇలా ఇక్కడ మీట్ అవుతానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను మీతో కలిసి 10th బ్యాచ్లో లేను. యాక్చువల్లీ 4th ఉన్నాను నేను, ఫస్ట్ 4th. నాకు స్కూల్ అంటే జ్ఞానం వచ్చిందంటే ఇక్కడ మాత్రమే. అప్పుడు ఉన్నప్పుడు జయప్రకాష్ సార్, నరసింహ సార్, మన ప్రిన్సిపల్ సార్, ఇంకా గంగా మేడం, ప్రెసిడెంట్ వాళ్ళే ఉన్నారు. సార్ వాళ్ళు నాకు తెలియదు సార్. అయినా కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్ అందరినీ షార్ట్గా రెడీ చేసి వాళ్ళు ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ కానివ్వండి ఎలాంటి జాబ్లో అయినా వాళ్ళు నిలదొక్కునేలాగా వాళ్ళని ఉంచినందుకు మీకు చెప్తున్నా. నేను డిగ్రీ వరకు చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయినాక బీఈడ్ చేశాను. నాకు మా ఆయన పేరు సేవేలి వాసుదేవ్. ఆయన బిజినెస్ చేస్తాడు. ఇంకా ఇద్దరు పిల్లలు, బాబు 5th క్లాస్, పాప 3rd క్లాస్. అక్కడే ఉంది. 10th అయిపోయిన రోజు ఎప్పుడైపోతే అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 10th క్లాస్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒకసారి 25 yearsకి మళ్ళీ ఒకసారి కలవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. I am married. నాకు 2 బాబులు. పెద్దోడు వచ్చేసి 8 years, చిన్నోడు వచ్చేసి 5 years. నేను 2005 అంటే 2005-6లో నా 10th అయిపోయింది. అప్పటి నుంచే వర్క్ చేయడం జరిగింది. ఫార్మసీలో వర్క్ చేశాను. ఫార్మసీలో వర్క్ చేసుకుంటూ అలాగే ఇంటి వరకు కంప్లీట్ చేశాను. తర్వాత మధ్యలో చేసుకుంటూ 2018 వరకు అనుకుంటా షాప్లో వర్క్ చేశాను. చేసుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడు 3 years అయింది షాప్ కూడా పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పెద్ద సాయి కుమార్. ఇక్కడ వాసిని అందరికీ తెలిసి ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన నా తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర సార్ గారికి, నరసింహ సార్ గారికి, జయప్రకాష్ గారికి, స్వామి సార్ గారికి, నరేష్ సార్, రాజు సార్, ఈశ్వర్ సార్ గారికి, ఇస్మాయిల్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మంచి విద్యను అందించారు మనకు. ప్రతి ఒక్కరు ఒక విధంగా సెటిల్ కావడానికి సార్ ఎన్నో ఉన్నతమైన విద్యలు నేర్పారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో సార్ ఎక్స్పర్ట్స్గా ఉండేది. సార్లందరికీ నేను గుర్తుంటున్నాను. ప్రతి ఒక్క
సార్ నేను చాలా ఇబ్బంది పెట్టినాను అనుకుంటాను నాకు తెలిసి. ప్రతి ఒక్క సార్ వెంకటేశ్వర సార్ కానీ నరసింహ సార్ కానీ అందరినీ చెప్తే వినకుండా నువ్వు ఇలా ఉండాలంటే అలా ఉండాలి, ఇది ఈ విధంగా ఉండాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు నాకు తెలిసి. మీ అందరికీ పర్టికులర్గా నేనైతే గుర్తుంటా సార్ నాకు తెలిసి. మంచి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నా బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను వచ్చేసి 5-6లో శ్రీ విజయమందిర హై స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ గౌట్ జూనియర్ కాలేజ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను 80 కంప్లీట్ చేసిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆటోమొబైల్ ఫీల్డ్లోనే బీటెక్లోకి వెళ్దాం అనుకున్నాను, ఫెయిల్ అయ్యి సీట్ రాక డిగ్రీ BAలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కాలక్రమేణా స్టూడెంట్ లీడర్గా చేసుకుంటూ ఒక డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ BPD కంప్లీట్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. MPD తిరుపతిలో కంప్లీట్ చేశాను. స్టిల్ జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అండ్ 2014 నుండి 2019 వరకు నేను వివిధ కాలేజీలలో జాబ్ చేశాను పీడీగా. నాకు తెలిసి ఒకటి చెప్పాల్సుకున్నా, ఈ సార్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిందో నాకు నేను పీడీగా వర్క్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టే నన్ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే పర్టికులర్గా చాలామంది నన్ను ఇక్కడ మోటివేట్ చేసి, సాయి నువ్వు డ్రెస్ వేసుకురావాలి, సాయి చుట్టు కట్ చేసుకోవాలి, సాయి నువ్వు టైంకి రావాలి చెప్తుంటారు. నేను వీళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినో నాకు రామారెడ్డి కాలేజీలో కానీ వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో కానీ CSR కాలేజీలో కానీ చాలా మంది నన్ను ఇట్లా ప్రాపర్గా రాకపోవడం, అంటే బీటెక్లో ప్రాపర్గా రాకపోవడం ఇవన్నీ చూసి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నేను తీసుకున్నాను గిఫ్ట్లు అని చెప్పేసి చాలా అనుకునేవాళ్ళు. నేను ఇంకా సింగిల్గా ఉన్నాను, పెళ్లి తీసుకోలేదు, జాబ్ సర్చింగ్లో ఉన్నాను. నాకు 2 acres ల్యాండ్ ఉంది, ఫార్మింగ్ చేద్దాం అనుకుంటాను. లైక్ ఫార్మింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఫ్యామిలీ తరఫున. ఫస్ట్గా పిలవగానే అందరి అన్ని పనులు ఆపుకొని మా కోసం ఇక్కడికి వచ్చినందుకు సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మాట్లాడాలని కూడా చాలా, కానీ అసలు అందరినీ చూడడం వల్ల అసలు మాటలు కూడా రావట్లేదు. నేను స్కూల్లోకి వచ్చినప్పుడు అంటే 6th క్లాస్కి వచ్చాను. నార్మల్గా మీరందరూ మామూలుగా స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు కావచ్చు, కాకపోతే నేను ఇప్పటికీ అక్కడే ఉంటున్నాను. అదే స్కూల్ని చూసుకుంటే అదే మెమరీస్ నాకు మార్నింగ్ లేవగానే నార్మల్గా వస్తున్నట్టు రిమైండర్ అయితే ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. అదే మెమరీస్తో ఇప్పటికీ ఉంటాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇప్పుడు నార్మల్గా స్కూల్ నుంచి వెళ్ళాక MBA చేశాను. అంటే నార్మల్గా ఇంటర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి MBAకి వెళ్ళాను, డైరెక్ట్ వెళ్ళలే. MBA కంప్లీట్ చేశాక సరే ఫర్దర్గా జాబ్ లేదు సార్, ఒకటి ఇంటర్ డిగ్రీ చేశాక MBA అయిపోయినాక జాబ్ సర్చ్ చేశాను. ఫస్ట్ జాబ్ అవసరం లేదని అనిపించింది. ఎందుకు బిజినెస్ మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే, బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళాను. నాకు వల్ల ఉందని చెప్పేసి కొన్ని కారణాల వల్ల మళ్ళీ రిటర్న్ జాబ్ వచ్చేసాను. ప్రస్తుతానికి SBI కార్డు జాబ్ ఇస్తున్నాను. SBI కార్డు అంటే జాబ్ నేను శ్రీకాంత్, బొమ్మగారి శ్రీకాంత్. మన స్కూల్ అయిపోయినాక ఇంటర్మీడియట్ ABV జూనియర్ కాలేజ్లో, ఆ తర్వాత డిగ్రీ కూడా ABV డిగ్రీ కాలేజ్లో పూర్తి చేశాను. ఆ తర్వాత MBA భువనగిరిలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత డిప్లొమా జర్నలిజం చేశాను. మొత్తం మీద తర్వాత జర్నలిస్టు ఫీల్డ్లోనే స్థిరపడ్డాను. నా జర్నలిస్టు వృత్తికి నా పాఠశాల చదువుకు చాలా లింక్ అయి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ని జన్మాలు ఎత్తినా కూడా రుణపడి ఉండేది నేను ఫస్ట్ మన HM. ఎందుకు అంటే ఇప్పుడు మనం వ్యవస్థ మొత్తం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఉంటుంది మనకు తెలియదు. ఒక పాఠశాల అంటే డొనేషన్లు ఉంటాయి, వేల ఫీజులు ఉంటాయి. ప్రైవేట్ విద్య అంటే దాదాపు కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే చదువుకునే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది కార్మికుల కుటుంబాలు, చాలా వరకు పేదవాళ్ళు ఉన్న కాలనీలో ఆ స్కూల్ వచ్చింది. అదొక పేదల బడి గుడి మనకు. అయితే మనకు ఏనాడు కూడా ఫీజులు వద్దు లేదు. అరకొర ఫీజులు చెల్లిస్తే అరకొర వేతనాలు తీసుకుని మనకు చదువు, వాళ్ళు అరకొర వేతనాలు తీసుకుని మనకు చదువు. ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు. అలాగే నాకు బాగా 10th క్లాస్ అయిపోయినాక మేము తీసుకునేటప్పుడు కొంత ఫీజు కట్టాను. ఇది ఎక్కడ ఉండదు.
అంటే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం, మనకి చదువు ఇవ్వడం కోసం వాళ్ళు అన్ని భరించింది ఆర్థికంగా. ఇప్పుడు కార్పొరేట్ సిస్టమ్ ప్రకారం పోతే మన స్కూల్ ఇలా 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటుండే, కానీ మన ప్రయోజనం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా తక్కువ ఫీజుతో మనకు నాణ్యమైన విద్యను అందించింది. విద్యలో మాత్రం ఎక్కడ మనం పూర్గా, విద్యలో రిచ్ మనం, ఫీజులో మాత్రం పూర్. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య మనకు అందించి ఆ ఎడ్యుకేషన్ పై చదువులకు ఉపయోగపడాలి. ఈ సందర్భంగా ఒక్కొక్కసారి చెప్పాలంటే ఫస్ట్ అదేమో మన హెచ్ఎం గొప్పతనం, మనందరికీ విద్యా దాత. అంటే ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు విద్య అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం చదవాలి, ఇక్కడ కూడా మనం చదవాలి. కొన్ని స్కూళ్ళలో చూస్తున్నాం ఫీజులు లేక మాత్రం మనం చదవాలి, అలా చదవగలిగినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి హెచ్ఎం గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం, మాకు విద్యను అందించి మాకు ఇలాంటి గురువులను అందించినాం. ఇక ఆ తర్వాత ముఖ్యంగా నరసింహ సార్కి మనం రుణపడి ఉండాలి ఖచ్చితంగా. అది ఎందుకు అంటే సార్ వృత్తి రీత్యా మనకు సోషల్ టీచర్, ఆయన సోషల్ చెప్పుకుని పోతే అయిపోతుంది. ఆయనకు అవసరం అంటే మిగతా అవసరం లేదు, స్ట్రెస్ అవసరం లేదు, కానీ అన్ని విధాలా ఆయన అన్ని రూపాలు ఉంటాయి. ఒక దశలో పీటీ శాఖ మారుతాం, లేట్ అయితే కథమే లేట్ అయితే ఇట్లా అబ్బాయి పీటీ శాఖ జాగ్రత్త లేకుంటే కథమే. ఏది అన్నుండి కటింగ్ శాఖ లేదనుకో కథమే. అంటే ఇదంతా ఏంటి, మనం అమ్మాని చెప్పినాం, మళ్ళా అప్పుడు అమ్మాని చెప్పినాం మన రూపానికి మనం ఎట్లుండాలి. ఆ రోజులలో ఆ భారతదశలో ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోయింది భయంతో. అట్లా పీటీ సార్ అవుతారు. ఇంకోటి నోట్స్ దిద్దేటప్పుడు మనం గమనిస్తే 10th క్లాస్ వరకు కానీ మామూలుగా అక్షర దోషాలు ఎవరు చూడరు, తలకట్టు తింటారు, ఉడితాలు ఎవరు చూడరు. సార్ 10th వరకు మనకు తెలుగు సార్ మళ్ళా సోషల్లో కూడా నోట్స్ దిద్దేటప్పుడు పుసుకున్న ఒక ఏదో పోయిందనుకో కథమే మళ్ళా రాయాలి. అది నాకు బాగా ఉపయోగపడింది. నేను జర్నలిజం కోర్సు చేస్తున్నప్పుడు మాకు మళ్ళీ మొదట్లో చెప్తారు వ్యాకరణం ఇదంతా. ఆ దశలో 8,000 సార్లు గుర్తు చేస్తున్నాను సార్. అక్కడ కనిపించేది అదే సార్ మన రూపాయలతో రాస్తే ఎర్రని మార్పులేకుండేది. అంటే అలా దీర్ఘము తలగట్టు అంత జాగ్రత్త పడేది. ఒక అక్షరం కరెక్ట్ ఉండాలి, ఆచరణంతా సరిపోదు, భాష కూడా ఉండాలని ఒక భాష నేర్పించింది. ఆ భాష మీద పట్టు నేర్పించింది. కాబట్టి అక్కడ నేర్పించింది మనకి ఇక్కడ రావచ్చు. డిసిప్లిన్ కావచ్చు, భాష కావచ్చు, ఏదైనా అన్ని రకాల అవతారాలు ఎత్తి ఒక దశావతారం ఎత్తి మనల్ని ప్రజలకి తీర్చిదిద్దినందుకు మరొకసారి ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే నేను ఇంతకు ఒక 6-7 వరకు కావచ్చు లేదా చిన్న వరకు కావచ్చు, ఎక్కడ కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ఒక సరే 60 మెంబర్స్ 40-45 మంది అలా వచ్చేవారు, పిల్లలు వచ్చేవారు. అందరూ అంటే అందరూ వచ్చినటువంటి వాళ్ళు ఒక 15-20% పిల్లలు సెటిల్ అయ్యేవారు. మిగతా వాళ్ళు చాలా అంటే పరిస్థితి హయ్యర్ ఎడ్యుకేషన్ లేకపోవడము, మిగతా మామూలుగా డబ్బేసుకున్న మామూలుగా ఈ మొక్క అలాంటి పనులు చేస్తున్నారు. కానీ ఈ బ్యాచ్ నాకు సంతోషం ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఐటీ ప్రొఫెషన్ కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు రకరకాల అందరూ స్థిరపడ్డారు. చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్లీ ఐటీ రంగంలో చాలామంది ఉన్నారు. ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లలంటే ఐటీ రంగంలో పోయిందంటే వాళ్ళ పెద్ద గొప్ప. మీరు కూడా పోవడం అంటే చాలా సంతోషంగా. అసలు ఐటీ అనేటువంటి 2008-9 బ్యాచ్ పోయినా కూడా అలా ఐటీ లేరు అక్కడ పిల్లలు. నేను అడ్రస్ స్కూల్లో 2008 చేసినప్పుడు అక్కడ ఆ బ్యాచ్ పిల్లలు ఇంగ్లీష్ మీద అప్పటికే వచ్చేసింది. కానీ ఒక్కరిద్దరు పిల్లలే ఉన్నారు అక్కడ. ఐటీ 50-100 పిల్లలు ఉన్నారు. మీరు నిజంగా మరి పేరు ప్రభావం లేకపోతే ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం కానీ ఆ పేరులోనే ఉంటుంది. విద్యామంత్రి అంటే మేము ఉన్నప్పుడు కూడా మరి మాకు ఆ రోజు 4,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా మీ చేత తీసుకున్నా సార్ చేత తీసుకున్నా కూడా ఆ ఉన్నటువంటి ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మరి 70,000-80,000 వచ్చినప్పుడు ఆ సంతోషం లేదు. మీ అందరూ కూడా ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని పెట్టుకొని
మళ్ళీ 25 సంవత్సరాలు అప్పుడు మమ్మల్ని అందరూ కూడా పిలిచి మనం ఇంకేమైనా స్థిరపడినంత మ్యారేజ్ కానుకున్నాడు అప్పుడు మ్యారేజ్ తీసుకొని మేము 24-26 చేసాం. ఓకే, నాకు 24-26 వస్తలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పుడే మిమ్మల్ని విద్యార్థులకు తీసుకొచ్చినప్పుడు మీరు చిన్న పిల్లలు అంటే మీకు ఊహాగానం తెలియదు. అయినా కూడా మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీరు బడి తప్పించినాక బడికి విద్యార్థి ఎందుకు రాలేదని ఇంటికి పోయి తీసుకొచ్చింది. ఎక్కువగా నేను ప్రైమరీ వరకు మాత్రమే చెప్పేవాళ్ళు, హై స్కూల్ వరకు రాలేదు. హై స్కూల్ వరకు రావాలంటే మీరు ఆ హై స్కూల్ రావాలంటే మార్చిన చిన్న స్కూల్. మీరు చిన్న చిన్న పిల్లలప్పుడే మీరు విద్యార్థులు నేర్పినప్పుడే అప్పటి నుండే మీరు పర్ఫెక్ట్గా ఉండేది. ఏది చెప్పినా కాదు సార్ చిన్న సార్ వస్తుంది అనేది నా పేరు పెట్టి మాకు ఎప్పుడు చెప్పలేదు. చాలా సంతోషం కూడా చాలా మంది కూడా Good afternoon everyone. On the stage, dignitaries and correspondent of Sri Vidya Mandir and my dearest colleagues and my dearest children. See, I mentioned children, whatever may be, you are our children. So I feel very happy. You remember us, your academic year 2005 and 6 and 18 years is there, and we felt very happy. You grown up, you settled in the life, feeling very happy, and you are in good position. So your foundation is Sri Vidya Mandir. With Sri Vidya Mandir, a relation nearly 60 to 70 years relation with me, and we are not just colleagues, we are family members, and in that family, in that tree, you are the leaves. Okay, so this love and affection we will continue lifelong. Sometimes we will approach you. Okay, you help us. Be gratitude. Gratitude means thanksgiving. That's why it is a token. It's a party is a token of gratitude. One should gratitude to parents. One should gratitude to teachers. That's what you know. Guru Brahma, Guru Devo, Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara, Guru Sakshat, Tasmai Sri, Guruve Namaha. That's you remembered. Okay, that is the greatness of that is the tradition of Sri Vidya Mandir. Sri Vidya Mandir, total Jangan, it is treating it is a small school. Who said small school? That is the greatest foundation and which give the tradition, culture and made a greatest citizens of Jangan. That's the greatness of Sri Vidya Mandir. So, my dear children, maybe you are thinking why we grown up, we got married, we children, although whatever may be, even Modi also is a prime minister. Although he is a son of his mother, whatever may be, you are our children. So, my humble request to you, maintain the same relation among you and you can coexist. Understood what I am saying? Any problem? Would you like to listen Telugu? జీవితం చాలా చిన్నది. ఓకే, టైం అందులో చాలా చిన్నది కాబట్టి మనం ఈ విధంగా కలిపాడు. ఈ కలిపినటువంటి గ్రేట్నెస్ ఎవరిది? ఒక ఇద్దరిది ఉంది గ్రేట్నెస్. ఒకటేమో మన యొక్క కరెస్పాండ్ అయినటువంటి ఓకే ఎవరు వెంకటేశ్వర సార్, ఇంకోటేమో గాడ్. మనం ఈ విధంగా మనం అనుకున్నాము ఈ సమయంలో ఇలా ఉంటాము, ఇలా మాట్లాడుకుంటాము అనేటువంటిది ఓకే మీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అందరూ మళ్ళీ లాంగ్ పీరియడ్ తర్వాత కలిసారు కదా, ఒక దగ్గర నుండి ఇంకో నెంబర్ తీసుకోండి, ఒకరి అవసరాలను ఒకరు ఓకే సమర్పించుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదో సహాయం కంటే కూడా మన వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర ఆ సహాయాన్ని పొందితే ఓకే అది చెప్పలేనటువంటి అనుభూతిని పొందుతాం. ఓకే, మా నెంబర్స్ కూడా తీసుకోండి. ఈ రిలేషన్ అనేటువంటి గురు శిష్యుల సంబంధం అనేటువంటిది ఓన్లీ 10th క్లాస్ అయిపోతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం లైఫ్లో కంటిన్యూ చేద్దాం. గౌరవ క్లాస్ టీచర్ రాజు సార్ని మాట్లాడాల్సింది. గౌరవనీయులైన మన శ్రీ విద్యా మందిర్ పాఠశాల ప్రథమోపాధ్యాయులు వెంకటేశ్వర సార్ గారికి
మరియు నరసింహ సార్ గారికి, నాతోటి అప్పుడు 2005-6లో పనిచేసిన విద్యాపతి స్కూల్ టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు విద్యార్థులందరికీ నా శుభాశిస్తున్నాను. ఓకే, మీరు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనగానే మీకు 10th నేను అక్టోబర్ వరకే చెప్పినట్టు నాకు ఐడియా ఉంది. ఎందుకంటే 2006లో నాకు బీఎడ్ వచ్చింది. ఎక్సెల్లో బీఎడ్ చేశాను కాబట్టి మీ బ్యాచ్కి రాలేదు కాబట్టి నేను రావాలా రావద్దా అనే అనుమానం ఉండే నాకు. కాకపోతే కొందరు పిల్లలకి హాస్టల్లో 10th కూడా అక్కడ వాళ్ళు చెప్పారు కదా, అలానే విధానం నాకు అర్థమైంది. అంటే నేను కూడా వీళ్ళ పిల్లల మన 10thలో చెప్పినప్పటికీ వీళ్ళ మనసుల్లో నా వంతు ఎంతో కొంత నాటకపోయింది. నేను చెప్పిన మ్యాథమెటిక్స్ అనేది మీరు చెప్పడం ద్వారా నాకు అర్థమైంది. వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. 18 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మా టీచర్స్ అందరం కూడా ఇంతకుముందు ఒక 4-5 బ్యాచ్ వాళ్ళు చేసిన విద్యాభారతి స్కూల్ నుంచి, అందులో ఇంతమందికి ఎప్పుడు రాలేదు. ఇందులో ఒక 4-5 మాత్రమే కలిపేది. ఎందుకంటే 4 బ్యాచెస్ కావచ్చు, 4-5 బ్యాచెస్ వాళ్ళు చేసింది. మీ సీనియర్లు మీ జూనియర్స్ వాళ్ళు కూడా చేసినప్పుడు మేము 10 మంది 12 మంది సార్ వచ్చినాం. ఈ క్రెడిట్ మీకు దక్కుతుంది. మీరు ప్రతి ఒక్కరిని కలిసి ఇంటింటికి వెళ్ళి, నా దగ్గరికి కూడా 2 times సతీష్ ఒకసారి వచ్చేయండి, మొన్న బాలు తర్వాత శ్రీకాంత్ వీళ్ళంతా మన మా ఇంటికి వచ్చేది. అట్లా మీరు నా దగ్గరికి కాదు, దీన్ని బయట చూస్తే మీరు ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి మీరు ఎంత కష్టపడ్డారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతమందికి టీచర్ని గ్యాదర్ చేశారంటే చాలా కష్టపడవచ్చు. అందులో ఆ అమ్మాయిల్ని కూడా తీసుకురావాలంటే వాళ్ళ ఆయనలో ఒప్పించడానికి చాలా కొత్త ఉంటుంది. దీనికి ముందుండి నడిపించింది మానస వినాన్ని ఇంతమంది చెప్పారు కాబట్టి మానస వినాన్ని కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు చెప్తుంటాను. ఎందుకంటే నువ్వు ముందు పడ్డావు కాబట్టి పిల్లలందరికీ గ్యాదర్, ఎందుకంటే ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది అందరి దగ్గరలో, కాకపోతే టైం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు లీడ్ తీసుకుంటేనే అది సక్సెస్ అవుతుంది. నువ్వు అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిల్ని మోటివేషన్ చేసి వాళ్ళందరినీ ముందుండి నడిపించిన విధంగా వాళ్ళని మోటివేషన్ చేసినందుకు నీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తుంటూ, ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే మనము 10th క్లాస్ పిల్లలంటే నువ్వు ఇంటర్మీడియట్లో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో ఉంటారు, బీటెక్లలో ఉండొచ్చు. ఎక్కడ ఏదున్నా హై స్కూల్ ఫ్రెండ్సే మనకు అసలైన ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుస్తూ వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి వెనకపోకండి. ఎందుకంటే అందరం మంచి పొజిషన్ ఉండొచ్చు, సడన్గా ఏదైనా కావచ్చు. నాకు ఒక చిన్న సంఘటన చెప్తున్నా. మా క్లాసులో మేము 80 మంది నేను చదువుకున్నప్పుడు సడన్గా మా ఫ్రెండ్ జాబరే, కానీ సడన్గా చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డులో పడ్డది. ఆ రోడ్డు పడే క్రమంలో మేము అందరం కలిసి చూస్తే ఒకసారి మా ఫ్రెండ్ కూడా ఆడుకోకుండా వాళ్ళ ఏరియాకి పోతున్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ మేడం ఏం లేదు ఈ పరిస్థితిలో ఉందట. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు 2009 తర్వాత జాబ్ వచ్చింది, 2004 తర్వాత జాబ్ వచ్చిన వాళ్ళకి పెన్షన్ లేదు. ఓన్లీ జాబ్ చేసిన తప్ప తర్వాత ఒక 2-3 లక్షలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళకి పెన్షన్ లేకుంది. వాళ్ళకి పెన్షన్ లేక అప్పటి వరకు చనిపోయినాక 2 సంవత్సరాల వరకు వాళ్ళ పరిస్థితి, అప్పటి వరకు జాబ్ ద్వారా వచ్చిన అమౌంట్ లేకపోవడం వల్ల దీనస్థితిలో ఉందని మా ఫ్రెండ్ ఒకటి చెప్తే మేమందరం కలిసి మా ఇంటికి ఒక 10,000, కొందరు 10,000, కొందరు 2,000, ఎవరి వాల్యూని బట్టి వాళ్ళు కొంత షేర్ చేసి అందరం కలిసి ఒక 4 లక్షల రూపాయలు తీసుకుపోయి వాళ్ళ పిల్లల చేతులు పెట్టించారు. అక్కడే మీరు కూడా ఎవరైనా ఆర్థిక స్తోమత లేకుండా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టయితే మీరు ఓన్లీ మన 10th బ్యాచ్ అని కాకుండా ఉన్నవాళ్ళు అది ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. ఎవరైతే ముందు పడిస్తారో వాళ్ళు ఎంతో కొంత మన తోచిన సహాయం చేసి మీ అందరి తరపున వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది ఎల్లప్పటికీ మనకు కొంత అమౌంట్ మనకు ఒక 1000-2000 కావచ్చు, కానీ అది చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఎవరికి ఏదన్నా ప్రాబ్లమ్స్ మీ బ్యాచ్లో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళకి మీరందరూ సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారులలో
కంటిని నేనై కంటను మంటను నేనై ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల వేడే ప్రవేశిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కిరణాలి కిరణాల హరిణాలి హరిణాల చరణాలి చరణాల చరణాల కనరాలి గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి కనులైలోన కడలిన పాటకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. థ్యాంక్ యూ. గౌరవ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ సార్, నరసింహన్ సార్, నాతోటి ఉపాధ్యాయ బృందం మరియు ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా, శ్రమించి పరిశ్రమించి విద్యామందిర్లో సరస్వతి వరప్రసాదులై 18 వసంతాల తర్వాత మళ్ళీ మీకు విద్య నేర్పినటువంటి గురువులకు, మీతో ఆటలాడినటువంటి మీ స్నేహితులను కలవాలని ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. సంతోషం. నిజంగా మళ్ళీ ఆ రోజు తీసుకున్నటువంటి క్లాసు కళ్ళ ముందు కదులుతూ ఉంది. కాకపోతే కొద్ది మార్పులు చేర్పులతోటి ఈ సమావేశం ద్వారా మీరు ఇంకొక గొప్ప పని కూడా చేసిండ్రు. విద్యామందిర్ ఆ రోజు టీం అంటే మా టీచర్స్ టీం ఇస్ ద బెస్ట్ టీం. మేమందరం ఎంత బాగా కలిసి ఉండేదంటే సీనన్న, రమేష్ అన్న ఇట్లా అనుకుంటా, తమ్ముడు నరేష్ అనుకుంటా, రాజన్న అనుకుంటా ఉండేటువంటి ఒక బెస్ట్ టీం. ఆ టీం అందరినీ మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద కూర్చోబెట్టి కలిపినటువంటి ఘనత మీకే దక్కింది. రియల్లీ సూపర్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ప్రతిరోజు ఏదో ఒక బిజీలో ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఆత్మీయ బంధాన్ని, ఆత్మీయ స్పర్శను మళ్ళీ గుర్తు చేసిండ్రు. థ్యాంక్ యూ. చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరూ చాలా మంచిగా ఉన్నత స్థానంలో ఎదిగినరు. ఇదే జనగాంలో నేనున్నప్పటికీ ఇటు ఏబీబీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వర్క్ చేస్తూ చాలా కాలం ఇక్కడే ఉన్నప్పటికీ నాతో పాటు చాలామంది విద్యార్థులు ఇక్కడ రెగ్యులర్గా మీట్ అవుతున్నా, మాతో ఉద్యమాలతో కలిసి పాల్గొంటున్నటువంటి గన్ను కార్తీక్ కానీ, సాయి కానీ, అట్లాగే జర్నలిజంలో ఇంకో విషయం ఏంటంటే మాతో పాటు మా పోయిటరీ వింగ్లోకి వచ్చిండు బొమ్మగాని శ్రీకాంత్. మంచి పోయిట్గా కవిత్వం రాస్తూ ఉన్నాడు. ఇటు జనగామ రచయితల సంఘంలో కవి హృదయం సాహిత్య వేదికలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు. చాలా సంతోషం నా రూట్లోకి వచ్చినందుకు. అట్లాగే కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులతో పాటు ఇంకా తెలియనటువంటి వాళ్ళని కూడా ఈ సమావేశం ద్వారా కలుసుకునేటువంటి అవకాశం దక్కింది. ఇప్పటికీ మీకు ఇక ఎట్లా చదువుకోవాలి, లైఫ్లో ఎలా ఉండాలని చెప్పే స్థాయి కాదు ఇది. మీరే ఇంకొకరికి బోధించేటువంటి స్థాయిలో ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు ఏం చెందాలి అంటే సోషలైజేషన్ కావాలి, సామాజీకరించబడాలి. ఒక సోక్రటీస్ కానీ, ఒక అరిస్టాటిల్ కానీ, గొప్ప గొప్ప మహానుభావులందరూ సమాజ ఉన్నతికి ఒక మెచ్యూర్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మన సమాజం యొక్క ఉన్నతికి పాటుపడినటువంటి సమాజాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఆధారపడి ఉన్నది. ఇదే మేము ఆ రోజు విద్యార్థులుగా 4 గోడల మధ్య మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి ఆ విలువలను వచ్చేటువంటి మీ భవిష్యత్ తరాలకు మానవత్వ విలువలంటే ఎట్లా ఉంటాయి, మనిషి యొక్క సౌభాగ్య సౌభ్రాతృత్వాన్ని వచ్చే తరాలకు అందించేటువంటి బాధ్యత ఇక నుంచి ఈ 33 సంవత్సరాల వయసు నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. బానిసత్వ బతుకులు అనేకమైనటువంటి పెట్టుదారి వ్యవస్థల మధ్య నలిగిపోతున్నటువంటి మాటలు కూడా మాట రానటువంటి పేదల పక్షాన మీరు నిలబడాలి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నలిగిపోతున్నటువంటి పేదల పక్షాన, నోరు లేనటువంటి అమాయకుల పేదల పక్షాన మీరు నిలబడి మాట్లాడాలి.
అదే మనం భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సినటువంటి గొప్ప విశిష్టమైనటువంటి లక్షణం. దాన్ని ఒక రచయితల సంఘమైన అదే చూపిస్తుంది, ఒక విద్యార్థికి ఒక గురువు కూడా అదే బోధిస్తాడు. మీకు మనం బతకడం అనేది మానవునిగా చాలా చిన్నది. మనకి మనం బతకడం కామన్ సార్. ఒక విద్యావంతులుగా 10 మందిని బతికించగలగాలి, అదే మానవత్వ లక్షణం. సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి గొప్ప ఆనవాళ్ళు. విశేషించి గొప్ప చరిత్ర కలిగినటువంటి జనగామలో పుట్టినటువంటి బిడ్డలు. జనగాం అనేది ఇది జైన గ్రామం. ఎక్కడి నుంచో జైనులను ఇక్కడ ఉన్న కొలనపాక గ్రామాన్ని సందర్శించడానికి వచ్చేటువంటి జైనులు జనగామ రైల్వే స్టేషన్లో ఆగి అక్కడ నుంచి కొలనపాకకు పోయేది. కాబట్టి జైన గ్రామం నుంచి జనగామ అనేటువంటి పేరు వచ్చింది. జైనులు అత్యంత శాంతికాముకులు. మాట్లాడితే సూక్ష్మజీవులు ఎక్కడ చనిపోతాయో అన్న ఉద్దేశంతో నోటికి గుడ్డ కట్టుకొని కాళ్ళకు కూడా చెప్పులు వేసుకోకుండా నడిచేటువంటి శాంతియుతమైన జైనం నిలిచినటువంటి జనగామ. అలాంటి జనగామలో అన్యాయం జరిగితే ఒరే డొర అన్నటువంటి చాకలి ఐలమ్మ పుట్టినటువంటి కడవెండి గడ్డ కూడా జనగామలోనే ఉన్నది. షేక్ బందవి, దొడ్డి కుమరయ్య, నిన్న మొన్న ఆత్మహత్య చేసుకుని తెలంగాణ సాధించి పెట్టినటువంటి శ్రీకాంతాచారి, అందేశ్వరి, సుద్దాల, అశోక్ తేజ లాంటి గొప్ప మహానుభావులు పుట్టినటువంటి నేల జనగామ. అలాంటి జనగామ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పౌరులుగా నెక్స్ట్ వచ్చేటువంటి తరాలకు మీరు ఒక గొప్ప భారత నిర్దేశకులుగా ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం. భాస్పతి నిల్పగా రాజ సన్మాన వైరాగ్యముల ప్రకటించి కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు జనగామురా. కవనాన విప్లవ కాహలిని పూరించి కమ్మ తెలుగులో తేట కావ్యాలు రచించే పాల్పురికి ఆనాడెరా జనగామ ప్రగతి బాటలనేసరా. అబలయని దేశాన్ని కబలింపతలబడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన భలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా జనగామ ధీరులకు కానాచిరా. అలాంటి గొప్ప గడ్డలు నిర్మించిండ్రు. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి ఉద్దేశం దిశగా సాగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని సాహసిని కలిసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ జై జనగామ, జై తెలంగాణ. మాట్లాడుతూ రోమాన్ని కబర్సింది అడుగుదారులు ఖచ్చితంగా నడుస్తాం. ఇప్పుడు గౌరవనీయులు విద్యామందిర్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ గారికి, నరసింహ సార్ గారికి, ఉపాధ్యాయ మిత్రులకు, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సభాముఖంగా ఒక ఇద్దరు థ్యాంక్స్ చెప్తాను. నా ఫస్ట్ టీచింగ్ అనేది స్టార్ట్ అయింది విద్యామందిర్ ఉన్నత పాఠశాల. అట్ ది ఏజ్ ఆఫ్ 22 ఏజ్లో ఈ విద్యామందిర్ స్కూల్లో జాయిన్ కావడం మొదటి కారణం బట్టి ఇస్మాయిల్ సార్. ఈరోజు నేను హెచ్ఈటీగా గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. దాదాపు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్గా ఉంది. ఇది స్టార్ట్ కావడానికి మొట్టమొదటి ఒక విధంగా కారణం ఇస్మాయిల్ సార్ గారు. ఇస్మాయిల్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే వెంకటేశ్వర సార్ గారు ఆ ఏజ్లో అప్పుడు వచ్చినప్పుడు నా గురించి ఏం అడగకుండా మొట్టమొదటిసారి నాకు టీచర్గా అవకాశం ఇచ్చారు. సార్ మిమ్మల్ని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.
ఇంతమంది ఈశ్వర్ చెప్పినట్టు నా మిత్రుడు ఈశ్వర్ చెప్పినట్టు ఈ విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో మేము మా బ్యాచ్ అనేది ఎంతో ప్యాషన్తో ఎంతమందికి సతీష్ ఒక మాట అన్నాడు, ప్రైవేట్ స్కూళ్ళలో అప్పుడు చదువుకోవడం అంటే చాలా చాలా కష్టం, ఫీజులు కట్టడం అలాంటి ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా మీ తల్లిదండ్రులు స్కూల్ పంపుతారు. వెంకటేశ్వర సార్ చాలా తక్కువ జీతం 2005, 6 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి కొంతమంది ఉపాధ్యాయులని మరియు విద్యార్థులందరినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి మరి విద్యార్థులందరూ చేసినందుకు ముందుగా వారికి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా కార్యక్రమం జరగాలంటే దానికి లీడర్ అవసరం, నాయకత్వం అనేది అవసరం. ఆ నాయకత్వము ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతము చేయడానికి నాయకత్వం వహించినటువంటి మానసకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి యొక్క వేదికపై వచ్చినటువంటి ఎంతోమంది ఆణిముత్యాలని సమాజానికి అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన జనగామ పట్టణంలో సంజయ్ నగర్లో ఒక విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి ఒక విద్యావేత్త గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మరియు జయప్రకాష్ సార్ గారికి, వెంకటేశ్వర స్వామి గారికి, శ్రీ సార్ మరియు కవి రచయిత గాయకుడైనటువంటి మన ఈశ్వర్ సార్ ఇస్తారు, సోమేశ్వర్ సార్ గారికి మరియు రాసారు నరేష్ మరియు ఈశ్వర్ సార్ గారికి మరియు విద్యార్థులందరికీ మరి ఈ యొక్క విద్యార్థులు అందరూ కూడా దాదాపుగా సెటిల్ అయినట్టున్నారు. నాకు సంతోషం అభినందన తెలియజేస్తున్నాను. కొంతమంది సెటిల్ కూడా ఉంటారు. కాకపోతే మీరు ఎంత ఎదిగినా కూడా ఎదిగిన కొద్ది ఒదిగినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఎవరైనా కూడా ఎదగాలి అంటే క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణతో మనకు అన్నీ లభిస్తాయి, అన్ని విజయాలు చేకూరుతాయి. ఈ క్రమశిక్షణను అలవర్చుకున్న వాళ్ళు ఏ రంగంలో కూడా విజయాలను సాధిస్తారు. మనం ఈ రోజున నేను కానీ మీరు కానీ ఏదో ఒకటి ఉపాధ్యాయులు కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే ముందుగా మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా బాధాభివందనం తెలియజేస్తూ అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులకి విద్యాబోధనను అందించడానికి నాకు జ్ఞానాన్ని సమకూర్చినటువంటి ఉపాధ్యాయులకు గౌరవులైన ఆ యొక్క ఉపాధ్యాయులకు అందరికీ ఈ సభాముఖంగా అందరికీ బాధాభివందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే చదువుతో పాటుగా కానీ నా బిడ్డ ఈ యొక్క భూమిని ముద్దాడాలని ఆయన తల్లి కోరుకుంటారు. అంటే చూడండి, తల్లి ఎంత ప్రేమ గొప్పదో. తను చట్టను పర్లేదు కానీ నా బిడ్డ భూమిని తాకాలని చెప్తుంది. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది, ఏమిటా తిన్నావా అని చెప్తుంది, అడుగుతుంది, అంటే తిన్నా అని చెప్తారు. అదే అలాంటి తల్లి తండ్రులను మనము ఎల్లవెల్లా కాపాడుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. తల్లి తండ్రి కోపడతారు, ఎడుతారు, కొడతారు. ఎందుకు? వాళ్ళ గురించి ఏమైనా వాళ్ళ కాకుండా మన అభివృద్ధి కొరకు తింటారు. మన హెడ్ మాస్టర్ వెంకటేశ్వర సార్ని మాట్లాడాల్సింది అనుకుంటున్నాను. 2005-6 ఆత్మీయ సమ్మేళనానికి
చేసినటువంటి ఉపాధ్యాయులు మరి వేదిక ముందున్నటువంటి విద్యార్థులందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. మీరందరూ కూడా సమయం అనేది ఎక్కువ సమయం అనేది కలిసిపోతారు, కలిసిపోయారు. చివరికి వచ్చేటువంటి మాటలు నాకు వచ్చేసరికి అన్నీ అయిపోతాయి, మాట్లాడేది ఏమి ఉండదు. మాట్లాడేటువంటి ఓపిక మీకు మాట్లాడాలని చెప్పాలని నాకున్నా వినేంత ఓపిక మీకు ఉండదు. ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో నేను చూసినటువంటి ఈ కార్యవేదికమైనటువంటి సందర్భం. ఎందుకంటే మనం స్వతంత్ర జెండా వందనానికి కానీ, 26 జనవరికి కానీ, 15 ఆగస్టుకి కానీ ప్రోగ్రాం పెట్టుకుంటే అందరూ మాట్లాడేపోయినాక సార్ ఉంటారు. సార్ దగ్గర ఏముంది చెప్పేది చెప్తారంటే కూడా వినేది ఒప్పుకునేవారు. ఆ వినుకుంటున్నారు కాబట్టి నీకు చెప్పేది ఏమవుతుంది, ఇంకా అయిపోయింది అని కట్టేస్తాను. ఆ చివరి పాయింట్ నాకు వదిలేస్తుంది కాబట్టి ముఖ్యంగా జస్ట్ ఒక 10 నిమిషాలు అది ఆ మొదటి జరిగిన విషయం చెప్తున్నాను. నేను నాకంటూ అవకాశం తక్కువ సర్లే మన సార్లు ఎవరైతే చెప్పేది ఒకటే కదా, కావాల్సింది మంచిది, మంచి చెప్తే చెప్తాడు. మనం చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడు. ఈ మూడింటిని సక్రమంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఆ గొప్పవాళ్ళంటే వ్యక్తులు వేదికపై ఉన్నారు. ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా అంత గొప్పగా చెప్పారు కాబట్టి మీకు అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏం లేదని నేను మంచి సంతోషపడి సరళైన వెనుముక్కలను ఇస్తానని చెప్పేవాడిని. కాబట్టి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటి 2-3 విషయాలతో ముగింపు చేద్దాం. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్ర పోషించి మానస వీణ మరొక స్టూడెంట్ మానస వీణ మీ యొక్క 2005-06 బ్యాచ్లో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రంతో పాటు జీవిత పాఠాలను బోధించారు ఆయన. పాఠశాలతో పాటు సంస్కారాన్ని, సంస్కృతిని వడ్డించడం ఆయన ప్రత్యేకత. ఆయన నేర్పిన క్రమశిక్షణే ఈరోజు మమ్మల్ని బాధ్యత గల మనుషులుగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాకు చరిత్రను బోధిస్తూనే నేను చరిత్రలో నిలవాలంటే ఏం చేయాలో సవివరంగా చెప్పిన నరసింహ సార్ని మా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. చదువుతో పాటు సామాజిక స్పృహ అవసరమని ఆయన నుంచే మనం నేర్చుకున్నాం. నల్లరి ఆకాశంలో వెలిగిన నక్షత్రాలను చూసినప్పుడల్లా మాకు సోమేశ్వర సార్ నల్లని బొట్టుపై రాసిన అక్షరాలే గుర్తొస్తాయి. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా కవిగా, గాయకుడిగా అనునిత్యం ఆయన చేసే సామాజిక పోరాటం మాకెంతో స్ఫూర్తిదాయకం. మా హోంవర్క్కు, అసైన్మెంట్ ఆన్సర్లకు కీప్ ఇట్ అప్ అంటూ ప్రోత్సహించిన మీరు మా చిరు సన్మానం పొందాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శుద్ధి లేకుండా సూటిగా పాఠం చెప్పడంలో నరసారికి సాటి, ఫిజిక్స్ మాస్టర్గా విశ్వం ఎలా ప్రవర్తిస్తుందో వివరించడంతో పాటు మనిషిగా మేము ఎలా ప్రవర్తించాలో నేర్పిన ఘనత ఆయనదే. గురువుగానే కాకుండా మాతో స్నేహితుడిగా ఉంటూ మార్గనిర్దేశం చేశారు. మా లక్ష్యానికి బాటలు వేస్తూనే మా పాఠాలు చెప్పే రోజుల్లో తన లక్ష్యాన్ని సాధించిన తీరు మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శం. కష్టే ఫలి అన్న సామెత విన్నప్పుడల్లా మాకు గుర్తొచ్చేది
నరేష్ సారే సుదీర్ఘ కాలం తర్వాత మిమ్మల్ని కలిసిన సందర్భంగా మా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ లెక్కలు చుక్కలు చూపిస్తే ఆ లెక్కలకే చుక్కలు చూపించేవారు రాజు సార్. ఓవైపు అభ్యసిస్తూనే మరోవైపు బోధించడంలో ఆయన నేర్పరు. చికాకు లెక్కలతో మొదలుపడుతున్న మా మస్తిష్కాన్ని తన పాటలతో పరిపక్వ దర్శకులు తెచ్చేవారు. పాటలే కాదు, తన పాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచిన రోజులు ఇప్పటికీ మనం. పుస్తకాల్లో లెక్కలకే పరిమితం కాకుండా ప్రతి మనిషి జీవితంలో లెక్క ఉండాలంటూ దిశానిర్దేశం చేసిన రాజస్థాన్ని మా సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బహు సబ్జెక్టుల బోధకుడు ఇస్మాయిల్ సార్. పేరుకు ఇంగ్లీష్ మాస్టరే అయినా ఆపత్కాలంలో ఇతర సబ్జెక్టులను సైతం బోధించి మాకు అండగా నిలిచారు ఇస్మాయిల్ సార్. 10వ తరగతిలో సాయంకాలం వేళ మాకు ట్యూషన్ చెప్పి మా ఉత్తీర్ణతకు ఎంతో దోహదం చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో మీరు చెప్పిన టచ్ పాఠం మేము ఇప్పటికీ మర్చిపోము. మృదు స్వభావిగా ఎంతో మందికి ఫేవరెట్ మాస్టర్గా పేరుగాంచిన ఇస్మాయిల్ సార్ని సన్మానం పొందాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హిందీ సబ్జెక్టు అంటే మాకు ఎంతో భయం. అలాంటి సబ్జెక్టులు మాకు ఎంతో ఇష్టంగా మార్చేశారు శ్రీను సార్. బెత్తం పట్టకుండా విద్యార్థుల్ని గాడిలో పెట్టడం ఆయనకే సాధ్యం. అరటి పండ్లను వచ్చి నోట్లో పెట్టినట్లుగా హిందీ పాఠాలను వివరంగా బోధించేవారు. స్నేహశీలిగా మార్గనిర్దేశకుడిగా మీతో మాకున్న బంధాన్ని ఏనాటికి మర్చిపోము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ మా సన్మానాన్ని పొందాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాకు బాల్యమైన గడిచదువైన ప్రధానంగా గుర్తొచ్చేది వెంకటస్వామి సార్. సార్ వసరం రావడం, ఆ సార్ రాకతో ఈ సభ మరింత పరిపూర్ణంగా మారింది, నిండు వెలుగులాగా మారింది. మా బాల్యానికి మిమ్మల్ని చూస్తే మా బాల్యం గుర్తొస్తుంది. మీరు మా చిరు సన్మానం పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
ముఖ్యంగా ఇంతమంది గురువులు వస్తారని అనుకున్నాము. కానీ ఎలాంటి అవరోధాలు వాళ్ళు కూడా ఎదురుకాకనే ఇక్కడికి రావడం, సమయంగా సాగడం చాలా బాగుంది. ఇక ముఖ్యంగా ఈ విజయవంతం వెనుక అమ్మాయిల నుంచి మానసికంగా ముందు పడ్డది. అంటే ఆమె విజయం వేసింది, చాలా కష్టపడ్డది. ఆ తర్వాత ఆమె ఫోన్లో చాలా కష్టపడ్డది. ఫీల్డ్లో చూస్తే పార్ట్నర్స్ బాలు మాత్రం చాలా మంది తయారు చేసింది మా భాష నుంచి. ఎట్లా అంటే అసలు అప్పుడు కూడా అంత ఫోన్ చేయడం, అంతా మనం ఫోన్ చేసి మోటివేట్ చేసి మధ్యలో వారి గొంతు కూడా పట్టుకున్నారు. అన్ని రకాలుగా మోటివేట్ చేసి అందరినీ ఎన్నటి పైకి తీసుకొచ్చి ఒక 4 రోజులు సెలవు పెట్టి, ఇది ఎవరు తెలియదు, ఆయన తన జాబ్కి 4 రోజులు వదులుతున్నాడు. సెలవు పెట్టి మా అందరిలో ప్రేరణ కలిగించి ఏకతాటి పైకి తీసుకొచ్చి ఇక్కడ కలిసి. ఇంకో విషయం ఏంటంటే సభ జరగాలంటే ఈ గెట్ టుగెదర్ జరగాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఫుడ్ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు. ఆ ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు సహకరించారు. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో చేసి, ముఖ్యంగా ఈ ఫుడ్ విషయానికి వస్తే బాబా మన చిన్ననాటి ఫ్రెండ్, చిన్ననాటి స్కూల్ మిత్రుడు బాబా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కూడా దాచుకుంటుండ్రు. అట్లా దాచుకొని పనిచేసింది మొత్తం. గన్ను కాపీ బాబా కిరణ్, నేను కూడా మనం చెప్పుకోకుండా నేనే లేదంటే మేమందరం నరేష్ దాదాపు ఆల్మోస్ట్ దసరాకు ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎందుకున్నాం. అంటే సతీష్ గురించి కొంచెం స్పెషల్ ఎక్కడ ఆయన సతీష్ కూడా వెంకటాచలం ఎక్కడ లేడు కొన్ని రోజుల నుంచి. అందరూ అడుగుతున్నారు అసలు సతీష్ ఎక్కడ పోయినా అంటే ఎక్కువసార్లు మా వైపు మేము ఉండడం, చాలాసేపు మేము దీన్ని గ్రౌండ్లో నేర్చుకోవడం, ఇవన్నీ చేసుకుంది. కానీ ప్రతి ఒక్కరిలో ఒక చెల్లిందండి. ఎవ్వరు ఒకరు కాదు, అందరూ కలిసే కార్యక్రమం అయింది. ప్రతి ఒక్కరు తల చేసి ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు నాకు కృతజ్ఞతలు. ఇంతకు మించి సిల్వర్ జూబ్లీ జరుగుతుందని ఆల్రెడీ ఆశిస్తున్నా, జరుగుతుంది. ఇంతకు మించి జరగాలని, జరగాలని, అప్పుడు కూడా మీరు అంతా రావాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఫ్యామిలీస్తో వస్తాం సార్, వీళ్ళందరూ మీరు కూడా రావాలి. ఖచ్చితంగా మళ్ళా మమ్మల్ని ఇప్పుడు మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మళ్ళీ ఎనర్జీ నింపుకున్నాం. మేము అప్పుడు ఎనర్జీ ఇప్పటిదాకా వస్తే మళ్ళీ ఇప్పుడు ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ సిల్వర్ జూబ్లీ దాకా వెయిట్ చేస్తాం. అప్పటిదాకా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆశీర్వదించుకోవాలి. మేము ఏ స్థాయికి వెళ్ళినా మాత్రం మిమ్మల్ని మర్చిపోము. ఈ ఘట్టాన్ని మళ్ళీ స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. మళ్ళీ ఈ ఘట్టాన్ని అప్పటికి జ్ఞాపకాలు లేవు, అంటే అప్పుడు ఫోన్లు లేవు, కెమెరాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మా జ్ఞాపకంగా ఇది విడిచిపోతుంది, ఇది సజీవ సాక్షిగా మిగిలిపోతుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.